హలో! వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో వీ నెక్ కుర్తీకి ఓవర్‌లాప్ కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ షోల్డర్, ఆర్మ్ హోల్, చెస్ట్, వేస్ట్ అండ్ హిప్ టోటల్ లెంగ్త్‌ని డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నాను. కాటన్ క్లాత్‌ని ఫ్రంట్ అండ్ బ్యాక్‌ని కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసిన మెజర్‌మెంట్స్‌ని మళ్ళొకసారి చూద్దాము. ఇక్కడ షోల్డర్ టు షోల్డర్ మెజర్‌మెంట్ 7.5 ఇంచెస్‌ని మార్క్ చేశాను. యాక్చువల్లీ షోల్డర్ 15 ఇంచెస్ వచ్చింది. అండ్ షోల్డర్ విడ్త్ 4 ఇంచెస్‌కి మార్క్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ షోల్డర్ లెఫ్ట్ ఎడ్జ్ నుంచి పై వైపుకి 0.75 ఇంచెస్‌ని పై వైపుకి మార్క్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది కాలర్ నెక్ కాబట్టి పైకి మార్క్ చేయాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్‌కి మార్క్ చేశాను. అండ్ ఈ ఆర్మ్ హోల్ మిడ్ పాయింట్ 4 ఇంచెస్‌కి మార్క్ చేయాలి. ఈ ఆర్మ్ హోల్ యొక్క ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి డయాగ్నల్‌గా 1 ఇంచ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న లైన్ బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్. నెక్స్ట్ ఈ డయాగ్నల్ లైన్ నుంచి లోపలి వైపుకి 0.5 ఇంచెస్‌ని మార్క్ చేసి షోల్డర్ ఎడ్జ్ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ మిడ్ పాయింట్‌ని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్స్ అయిపోయిన తర్వాత చెస్ట్ రౌండ్ 43ని 4తోని డివైడ్ చేసి వచ్చిన 10.75ని మార్క్ చేసుకోవాలి. అయితే 10.75ని రౌండ్ ఫిగర్ చేసి 11 ఇంచెస్‌ని ఆర్మ్ హోల్ కర్వ్ మీద మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ నుంచి 15 ఇంచెస్‌కి వేస్ట్ లెంగ్త్‌ని మార్క్ చేసుకొని వేస్ట్ విడ్త్ 38ని 4తోని డివైడ్ చేసి వచ్చిన 9.5ని మార్క్ చేసుకోవాలి. ఈ 9.5కి 0.5 ఇంచెస్ ఎక్స్‌ట్రా డాట్‌ని యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. అంటే 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ విడ్త్‌కి మిడ్ పాయింట్‌ని మార్క్ చేసుకొని డాట్ లెంగ్త్‌ని డ్రా చేసుకోవాలి. ఇది అప్రాక్సిమేట్‌లీ 6 ఇంచెస్ ఉండేలాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హిప్ విడ్త్‌ని మార్క్ చేయడానికి షోల్డర్ నుంచి హిప్ లెంగ్త్ కోసము 22 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని హిప్ విడ్త్ 44ని 4తోని డివైడ్ చేసి వచ్చిన 11 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. దీని తర్వాత సీమ్ అలవెన్స్ ఆర్మ్ హోల్‌కి 0.5 ఇంచెస్ మార్క్ చేసి సైడ్ సీమ్ అలవెన్స్ 1.25ని మార్క్ చేసుకోవాలి. ఈ 1.25ని చెస్ట్, వేస్ట్ అండ్ హిప్ టు టోటల్ లెంగ్త్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రాఫ్ట్ కోసము షోల్డర్ నుంచి 15 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, షోల్డర్ నుంచి 8 ఇంచెస్‌కి వీ నెక్ డ్రా చేసి, దాని తర్వాత అక్కడి నుంచి కిందికి 15 ఇంచెస్‌కి 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా లైన్‌ని డ్రా చేసుకోవాలి. స్లీవ్ అలవెన్స్ 0.5 ఇంచెస్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఈ కుర్తీ లెంగ్త్‌ని మార్క్ చేసుకుందాం. అది 46 ఇంచెస్. 46 ఇంచ్ నుంచి కింద వైపుకు 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఫోల్డ్ చేసుకోవడానికి మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ ప్యాటర్న్‌ని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్‌ని కట్ చేయడానికి బ్యాక్ సైడ్ క్లాత్‌ని తీసేసి ఫ్రంట్ సైడ్ నెక్ లైన్ అండ్ ఆర్మ్ హోల్‌ని కట్ చేసుకుందాము. అన్ని పార్ట్స్ కట్ అయిపోయిన తర్వాత స్లీవ్స్‌ని అటాచ్ చేసుకొని డాట్స్‌ని స్టిచ్ చేసి సైడ్ సీమ్‌ని స్టిచ్ చేసి హిప్ దగ్గర స్లిట్ ఓపెనింగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. దీనితో కుర్తీ ఆల్మోస్ట్ స్టిచ్ అయిపోతుంది. లాస్ట్‌కి నెక్ లైన్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇది కాలర్ నెక్ కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ లెంత్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ 16.5 ఇంచెస్ మార్క్ కాగా, బ్యాక్ నెక్ లెంత్ 16.5 నుంచి కంటిన్యూయస్ మెజర్ చేస్తే 20 ఇంచెస్‌కొచ్చింది. అంటే హాఫ్ నెక్ లెంత్ 20, ఫుల్ నెక్ లెంత్ 40 ఇంచెస్. ఇది స్ట్రెయిట్ కాలర్ కాబట్టి ఆన్ ఫోల్డ్ స్ట్రిప్ విడ్త్ 2 ఇంచెస్ అండ్ లోపల యూజ్ చేసే ఫ్యూజింగ్ స్ట్రిప్ 1.5 ఇంచెస్. ఇప్పుడు నెక్స్ట్ ఈ కాలర్ లెంత్ మెజర్ చేద్దాము. దాని టోటల్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్. ఈ కాలర్‌ని నెక్‌కి స్టిచ్ చేసే ముందు వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ దగ్గర 2 సైడ్స్ 0.5 ఇంచెస్‌తోని 2 కట్స్‌ని పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత క్లాత్ కింది వైపుకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఈ కాలర్‌కి నేను లేస్‌ని యాడ్ చేసుకున్నాను. కావాలంటే ప్లెయిన్‌గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కాలర్‌ని మనం కట్ చేసుకున్న పాయింట్ దగ్గర పెట్టేసుకొని, ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్‌ని స్టార్ట్ చేయాలి.
ఈ కాలర్‌ని స్టిచ్ చేసేటప్పుడు కింద వైపు క్లాత్‌లో ఎలాంటి ఫోల్డింగ్ రాకుండా జాగ్రత్త పడాలి. కాలర్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూయించిన విధంగా ఈ కాలర్ ఎడ్జెస్‌ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కాలర్ యొక్క 2 ఎడ్జెస్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ప్యారలెల్‌గా సెట్ చేసుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా కుర్తీని రివర్స్ చేసి కాలర్ స్ట్రిప్ మీద ఉన్న క్లాత్‌కి 0.5 ఇంచ్ దూరంలో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ కుర్తీని రివర్స్ చేసి కాలర్‌ని లోపలున్న ప్లేస్‌లో స్టిచ్ వేసుకొని నెక్ లైన్ మొత్తానికి మరొక స్టిచ్‌ని వేసుకోవాలి. దీనితో కాలర్ పైకి లేచినట్టు ఉండదు. అండ్ నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. దీనితో మన వీ నెక్ ఓవర్‌లాప్ కాలర్ రెడీ అయిపోతుంది. ఇది కాలర్ యొక్క ఫైనల్ లుక్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.